पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। తులారాశి గురించి మనం చదువుకుంటున్నాం. తులారాశిలో మనకి నేను చదువుకున్నటువంటి దాంట్లో యురేనస్, వీనస్, సాటర్న్ యురేనస్, వీనస్, సాటర్న్ ఈ మూడు గ్రహాలు కూడా మనం నిన్న క్లాస్లో మనం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చదువుకుందాం. పాయింట్ ఆఫ్ క్రైసిస్ అనేటువంటిది కూడా మనం తులారాశి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయం మనం నేను చదువుకొని అక్కడ ఆపుకున్నాం. మనం ఏమని చెప్పారంటే ఆఖరి పాయింట్, ఇట్ ఈస్ ఫర్ దిస్ బేసిక్ రీజన్ ఫౌండెడ్ అపాన్ ద అబౌట్ triple relationship that Libra is the point of balance in the zodiac. In most of the other constellations, at some stage or other, there comes a point of crisis wherein the effect of the energy pouring through the sign to man is at its highest point of effectiveness. To the sign is at its highest point of effectiveness. ఏంటంటే ఆ రాశి ద్వారా ప్రతి రాశి ద్వారా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే మన భూమండలానికి వస్తుంటాయి. ఇది బేసిక్గా ఇది మన అవగాహనలో ఉంచుకోవాల్సినటువంటి పాయింట్. అంటే మేషరాశి ద్వారా వచ్చేటువంటి ఎనర్జీస్ వేరు, వృషభ రాశి ద్వారా వచ్చేటువంటి ఎనర్జీస్ వేరు. ఇలా 12 రాశుల ద్వారా 12 రకాలైనటువంటి ఎనర్జీస్ మనకు అందుతున్నాయి. అది చెప్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, in most of the other constellations, at some stage or other, there comes a point of crisis wherein the effect of the energy pouring through the sign to man is at its highest point of effectiveness. This in time precipitates the crisis which is required to release the man from the planetary influences which condition his personality and bring him more definitely and consciously under the influence of the sign of the zodiac. ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే నెమ్మదిగా ఆ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇది అప్లిఫ్ట్ అయ్యేటట్టుగాను, పూర్తిగా రాశి యొక్క అనుగ్రహం పొందేటట్టుగాను చేస్తుంటుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ రాశి యొక్క బ్లెస్సింగ్స్, ఆ రాశి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా త్రూ సమ్ ప్లానెట్ అది ఎక్స్ప్రెషన్లోకి తీసుకొస్తుంది వీడు పర్సనాలిటీ లెవెల్లోకి. సో అక్కడి నుంచి వీడు ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు స్లోగా నెమ్మదిగా. అంటే ఆ ప్లానెట్ యొక్క ప్రభావం అంటుంది వీడి మీద పరిపూర్ణంగా పనిచేస్తూ నెమ్మదిగా దానిలో ఉత్తీర్ణత అంటుంది సాధిస్తాడు. అప్పుడు ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ వీడి మీద పనిచేయవు.
ఈ సైన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ వీడి మీద పనిచేస్తాయి, 12 సైన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ వీడి మీద పనిచేస్తాయి, ఇంక వేరేది పనిచేయదు అన్నమాట. అది అది జరుగుతుంది వీడికి. విచ్ కండిషన్ హ్యాస్ పర్సనాలిటీ, అది sign of the zodiac, but in Libra there is no such point of crisis any more than there is in Aries. సో తులారాశిలో అలా కాకుండా, తులారాశిలో ఏంటంటే కనుక మీకు రాశి అంటే తులారాశి డైరెక్ట్గా వీడిని పాయింట్ ఆఫ్ క్రైసిస్ అంటుండేదిగా కాకుండా డైరెక్ట్గా ఈ తులారాశి వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ అంటే సాధకుడి మీద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటుండేది ఉంటుంది. తులారాశిది ఒకటి, మేషరాశిది ఒకటి. అంటే ఏంటంటే మిగిలిన రాశులకిను ఈ రాశికి ఏంటంటే తేడా, మిగిలిన రాశుల్లో వాళ్ళు కొన్ని ఆ రాశి యొక్క అనుగ్రహం ఆ గ్రహం ద్వారా వాడికి అందడం, ఈ గ్రహం ద్వారా అందడంలో ఏం జరుగుతుంది, వాడిలో పరిపూర్ణత అనేటువంటిది ఆ రాశికి సంబంధించినటువంటిది తీసుకురావడమే ఆ రాశి యొక్క ప్రధాన ఉద్దేశం. అది జరుగుతుంది 10 రాశుల్లో. ఈ 2 రాశుల్లో ప్రత్యేకంగా మేషరాశిను తులారాశిలో ఏంటంటే విశిష్టత, వీడిలో ఈ పరిపూర్ణత అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీథింగ్, అంటే ఒక సమభావం అనేటువంటిది ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే కనుక వాడు మాట్లాడేయడం వాడు వ్యవహరించడం అన్నటువంటిది కాకుండా ఇంటికి 10 మంది చుట్టాలు వచ్చారు, 10 మందిని వీడు బ్యాలెన్స్ చేసుకుంటూ వీడు ప్రోగ్రామ్ నిర్వహిస్తాడు. అంటే ఆ వచ్చినటువంటి చుట్టాల్లో కొందరు ఒకళ్ళకంటే ఒకళ్ళు పడదు, ఇలా అనేక రకాల వాళ్ళు ఉంటారు కదా. కానీ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ గొడవ పడకూడదు, ఎక్కడ ఇబ్బంది అవ్వకూడదు, ఎక్కడ వాళ్ళకి అజాగ్రత్త అమర్యాద అవ్వకూడదు, అలాంటివన్నీ వీడు బ్యాలెన్స్ చేసుకుని వీడు చక్కగా వీడు ప్రోగ్రామ్ నిర్వహిస్తాడు. అందుగురించి వీడు ప్రోగ్రామ్కి అందరూ వస్తారు. సో తులారాశి వాడు బేసిక్గా ఏంటంటే కనుక మొత్తం రాశి చక్రంలోనూ ఒక సమభావం అనేటువంటిది వర్తిస్తుంది. మేషరాశిలో సమభావం, అదే ఇక్కడ తులారాశిలో సమభావం వర్తించడం చేత ఏమవుతుందంటే వీడు ఎక్కడా కూడా ఎక్సైట్ అయిపోవడమనో ఎక్కడా కూడా మాట్లాడకుండా అలా ఉండదు. ఇక్కడ సరిగ్గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఒక జ్ఞాని ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తాడు తులారాశి వాడు చక్కగా. అది ఇదే రకంగా మేషరాశిలో కూడా చెప్పారు. మేషరాశిలో ఎలా ఉంటుంది అంటే మేషరాశిలో సృష్టి ప్రారంభం కాబట్టి అందులో సృష్టి ప్రారంభానికి ముందు ఉన్నటువంటి స్థితి ఏంటి, సైలెన్స్, స్టిల్నెస్, ఇవి చెప్పారు మనకి నిన్న క్లాస్లో మనం పదాలు వాడుతాం. సో ఆ రకంగా మేషరాశి వాడు ఉంటాడు. సో వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉండదు వీళ్ళది ఇద్దరి దగ్గర. శివుడు ఎలా ఉంటాడు, శివుడు స్టిల్నెస్, సైలెన్స్ ఇవన్నీ శివుడి దగ్గర. అదే తులారాశి వచ్చేసినటువంటి వాడు ఎలా ఉంటాడు, కరెక్ట్గా ఇద్దరు అమ్మవారు అయ్యవారు సగంగా సమభావంగా ఉండడం అంటుండేదిగా ఉంటారు. అలా అనమాట బేసిక్గా ఇక్కడ విషయం. సో స్టిల్నెస్, సైలెన్స్ అన్నారు దీన్ని ఇక్కడ. Before creation, silence and the stillness of a focused point. సో ఫోకస్డ్ పాయింట్ మీద సైలెన్స్, స్టిల్నెస్ ఉంటుంది, అంటే ఆ వస్తువుని అలా గమనిస్తూ ఉండడం అంటుంది. దాన్ని సైలెన్స్, స్టిల్నెస్ ఆఫ్ ఏ ఫోకస్డ్ పాయింట్ ఫోకస్ అవ్వడం జరిగింది, విల్ ఆస్పెక్ట్లో నిర్ణయం అయింది, దాని పరంగానే ఉండడం అంటుండేది. మనసు ఒకే ఒక్క విషయం మీద అలా నిలబడడం, దట్ ఈస్ ఆఫ్ ఏ ఫోకస్డ్ పాయింట్. అది మనం నిన్న చదువుకున్నాం. తర్వాత నిన్న మనం చదువుకున్నది ఏంటంటే మెయిన్గా 6 planets 5 rays. ఈ 6 planets 5 rays యొక్క ప్రభావం అంటుంటే తులారాశి ద్వారా మనకు అందుతుంది అనేటువంటి విషయం నిన్న మనం చదువుకుని ఆపాం. అవి ఏమిటంటే ప్లానెట్స్ మార్స్ అంటే కుజుడు, బుధుడు, వరుణుడు, శుక్రుడు, శని, ఇంద్రుడు. ఈ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద ఉంటున్నాయి తులారాశి ద్వారా. వీటికి సంబంధించినటువంటి కిరణములు ఏమిటంటే మార్స్ అంటే 6th ray, మెర్క్యూరీ 4th ray, యురేనస్ 7th ray, వీనస్ 5th ray, సాటర్న్ 3rd ray అండ్ నెప్ట్యూన్ 4th ray. సో మొత్తం ఈ 5 కిరణాలు అంటే ఫస్ట్ రే ఒకటి రాలేదు మనకి ఇక్కడ, తర్వాత సెకండ్ రే ఒకటి రాలేదు, మీరు జాగ్రత్తగా గమనించుకుంటే. అయితే మనం కాస్మిక్ ఫైర్లో మనకి ఏమని చెప్పారంటే ఫస్ట్ రే, 3rd రే, 5th రే, 7th రే ఇవన్నీ ఒక గ్రూప్గా పనిచేస్తుంటాయి. అంటే ఒక లైన్ ఆఫ్ ఆస్పెక్ట్, ఒక లైన్ ఆఫ్ వర్కింగ్గా ఉంటుంటాయి ఇవి. సెకండ్ రే, 4th రే, 6th రే ఇవన్నీ ఒక లైన్ ఆఫ్ వర్కింగ్గా ఉంటుంటుంది సాధకుల్లో. సో ఇక్కడ ఫస్ట్ రే పరంగా పనిచేస్తున్నటువంటి 3rd రే, 5th రే, 7th రే ఈ 3 కిరణాలు. సెకండ్ రే పరంగా పనిచేస్తున్నటువంటిది 4th రే అండ్ 6th రే. సో ఉన్నటువంటి 5 కిరణాల్లో 2 రకాలైనటువంటి కార్యక్రమాల్లో
తులారాశి ద్వారా పనిచేస్తున్నాయి. ఆ విషయం ఒకటి మనకి ఇక్కడ చెప్తున్నారు. So here we have 6 planets and 5 rays of energy and the expression of the 2 lines of spiritual energy. Love wisdom in 2 of the rays of the planets and 3 of the rays and planets upon the first major stream of energy, will or power. Adi first stream of energy will or power ga 3 planets పనిచేస్తున్నాయి, 3 rays. ఈ లవ్ విజ్డమ్ గా 2 rays అంటుంటే పనిచేస్తున్నాయి. ఇవి మనకి చెప్పారు. Here the effectiveness of Libra upon the physical plane and the power of the developed Librarian to project the inner spiritual purpose or intended will into physical expression. సో ఇక్కడ తులారాశిలో ఏంటి, ఇంటెండెడ్ ఎక్స్ప్రెషన్ అంటే తీసుకొస్తాం. అంటే ఏంటి, ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ Libra upon the physical plane and the power of developed Libra to project the inner spiritual purpose. ఇన్నర్ స్పిరిచువల్ పర్పస్ ఏమిటి అసలు బాగా గమనించుకోండి. ఇన్నర్ స్పిరిచువల్ పర్పస్ ఏమిటంటే వీడికి 7 rays యొక్క అనుగ్రహం అంటే పరిపూర్ణంగా చక్కగా వీడిలో సమంగా వర్తించడం. ఇన్నర్ స్పిరిచువల్ పర్పస్ అంటే వీడు ఉదాహరణకి వీడు సాధకుడు మొదట్లో ఇప్పుడు సెకండ్ రే, వాడు సెకండ్ రేలో సాధన పరిపూర్ణత అయింది. నెక్స్ట్ థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, ఇవన్నీ వీడు సాధించుకుంటూ చక్కగా నెమ్మదిగా 7 rays యొక్క అనుగ్రహం వీడు పొందాడు. 7 rays యొక్క అనుగ్రహం ఎలా ఉండాలి అంటే వీడు అన్నిట్లోనూ వీడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ వీడు సాధించుకున్నవాడై ఉండాలి. దట్ ఈస్ ద ఇన్నర్ స్పిరిచువల్ పర్పస్. సో ఇన్నర్ స్పిరిచువల్ పర్పస్ అంటుండేది తులారాశి ఇస్తుందన్నట. టు ప్రొజెక్ట్ ద ఇన్నర్ స్పిరిచువల్ పర్పస్ ఆర్ ఇంటెండెడ్ విల్ ఇంటూ ఫిజికల్ ఎక్స్ప్రెషన్. ఇంటెండెడ్ విల్ అంటే ఒకే ఒక్క కిరణం 7 కిరణాలుగా వచ్చింది కదా, ఆ ఇంటెండెడ్ విల్ ఏమిటంటే 7 కిరణాలుగా దిగి వచ్చింది, ఫస్ట్ రేగా ఉంది అది. సో ఇంటెండెడ్ విల్ అంటే ఫిజికల్ ఎక్స్ప్రెషన్లోకి రావాలంటే అంటే వీడు మల్టీ డైమెన్షనల్ టాస్క్గా వీడు పనిచేయాలి. నాకు కేవలం ఏదో మ్యాథ్స్ మాత్రమే వచ్చండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు తెలియదండి అంటున్నదిగా ఉండకూడదు వీడు. ఉదాహరణకు ఆయన కలెక్టర్ గారు మాకు పాఠాల్లో ఓన్లీ వానలు వరదలు వస్తే ఎలా కాపాడాలో చెప్పారండి ప్రజల్ని, అగ్ని ప్రమాదం వస్తే కాపాడడం మాకు తెలియదండి అని అన్నాడు అనుకోండి ఊరికి ఉదాహరణకి. ఇప్పుడు ఆయన కలెక్టర్గా అన్ఫిట్. ఆయన అగ్ని ప్రమాదం రావచ్చు, ఏదో వాయుగుండం రావచ్చు, లేదా జల ప్రమాదాలు రావచ్చు, ఏవైనా రావచ్చు. ఇది కాకుండా ఇంకొకటి ఏదో కొత్త కష్టం రావచ్చు రేపు పొద్దున. ఏదొచ్చినా సరే ప్రజల్ని కాపాడేటువంటి యొక్క ఇది ఆయన తెలుసుకుని ఆయన వర్తించాలి. అంటే ఏంటంటే వీళ్ళు ఒక పరిపూర్ణత అంటున్నది రావాలి మానవుల్లో. సో పరిపూర్ణత అంటుంటే తులారాశి ద్వారా అది అందివ్వబడుతుంది. అందునుంచి ఇక్కడ ఇంటెండెడ్ పర్పస్ అంటున్నది మీరు చూడవచ్చు. ఎక్విప్డ్ రోజెస్ కెన్ బి సీన్ ఇన్ హెచ్పి బ్లావెట్స్కీ. మేడం బ్లావెట్స్కీ గారు ఇంటెండెడ్ పర్పస్ అంటున్నది ఆవిడ యొక్క కార్యక్రమంలో మీరు చక్కగా చూడొచ్చు. అంటే మీరు మనకి మేడం బ్లావెట్స్కీ గారి గురించి అంతగా తెలియకపోతే అది ఒక విషయం పక్కన పెడదాం. మాస్టర్ శ్రీకే గారి గురించి మనం కొంత చదువుకున్నాం, బాగా చూశారు కొందరు. సో ఆయనలో ఫస్ట్ రే ఆస్పెక్ట్ ఉంది, సెకండ్ రే ఆస్పెక్ట్ ఉంది, థర్డ్ రే ఆస్పెక్ట్ ఉంది, ఫోర్త్ రే ఉంది, ఫిఫ్త్ రే ఉంది, సెవెంత్ రే ఉంది, సిక్స్త్ రే, అన్ని రేస్ ఆయనలో ఎలా ఎలా పనిచేస్తున్నాయి మీరు చక్కగా చూసుకోవచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ తులారాశి. In this line, Saturn is exalted for at the point of balance, opportunity comes and a situation is staged which makes a choice and a determination inevitable. So Saturn ఏం చేస్తుంది, at the point of balance, opportunity comes. పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఇది తులారాశిలో శని అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంది శనిది. అది ఏంటో ఇవాళ చెప్తున్నా మనకి. అండ్ a situation is a stage which makes a choice and a determination inevitable. It's a choice which has to be made intelligently and upon the physical plane in the waking brain consciousness. It is only now that the full purpose and the work of Saturn for humanity can reach a point of group usefulness. సో వీటిలో ఒక ఇది పనిచేస్తుంది మానవుల్లో, దాన్ని ఏమన్నారంటే చాయిస్ అన్నారు. A choice makes a choice and a determination inevitable. శని అనేటువంటిది వీడిలో ఉండి వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటిది వీడి ద్వారా సెలెక్ట్ చేసుకునేట్టుగా వీడు చేస్తాడంటే. A choice and a determination which is inevitable.
అంటే మనకి ఎటువంటి పరిస్థితి అందిస్తాడంటే శని, తులారాశిలో ఉన్నటువంటి వాడు శని వీడిలో చక్కటి సమభావం, చక్కటి ఇది అందించడానికి కావాల్సినటువంటి అది ఏది వీడు సెలెక్ట్ చేసుకుంటే వీడు ఇదవుతాడో అది వీడి ద్వారా సెలెక్ట్ చేసుకున్నట్టు చేస్తాడు. అంటే ఉదాహరణకి వీడు ఎటువంటి ఉద్యోగం వీడు సెలెక్ట్ చేసుకుంటాడంటే కరెక్ట్గా వీడికి అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి యొక్క ఆఫీసరే వీడికి నిలబడతాడు అక్కడ. అటువంటి ఉద్యోగం వీడు సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఏ చాయిస్ అండ్ ఏ డిటర్మినేషన్ అన్నారు దాన్ని. అది శని ద్వారా జరుగుతుంటుంది. అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఏంటోనండి, ఎందుకు అక్కడికి వెళ్ళాను నాకు తెలియదు, అనవసరంగా వెళ్ళి అక్కడ ఇరుక్కున్నానని పెట్టుకోండి. దట్ ఈస్ హౌ తులారాశిలో సమభావంగా ఉన్నటువంటి వాడు వీడిలో శని అనేటువంటి వాడు వీడికి ఏం చేస్తాడంటే బెస్ట్ చాయిస్ అంటే వీడికి ఇస్తాడు నిజానికి. అది చెప్తారు అనమాట. ఏ చాయిస్ అండ్ ఏ డిటర్మినేషన్ అన్నది. Inevitable. It is choice which has to be made intelligently and upon the physical plane, the waking brain consciousness. అంటే వీటిలో వేకింగ్ బ్రెయిన్ కాన్షియస్నెస్ అన్నది అంటే ఏంటంటే వీడి యొక్క బ్రెయిన్ అన్నటువంటిది పైన ప్రజ్ఞతో అనుసంధానం చెందుతూ ఉండేటువంటి విధంగా పెడుతోంది వీడి. ఎందుకు వీడిలో తులారాశి ఏం చేస్తుంది, కాన్షియస్నెస్ బ్రెయిన్ ఆస్పెక్ట్ అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్ సోల్ ఆస్పెక్ట్ రెండు కూడా సమభావంగా ఉండేట్టు చేస్తోంది. అందుగురించి అప్పుడు ఏం చేస్తోంది, రెండు సమభావంగా ఉండాలంటే సోల్ ఆస్పెక్ట్లో ఏది ఉందో అది బ్రెయిన్లో అది రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రం, అది పట్టుకోగలిగినప్పుడు మాత్రమే రెండిట్లోని సమభావం నిలుస్తుంది, లేకపోతే నిలవదు. సోల్ ఒకటి చెప్తుంటుంది, బ్రెయిన్ ఒకటి చేస్తుంటుంది, రెండు వైపులు లాగుతున్నటువంటి గుర్రాల బండి లాగా ఉంటుంది. కాకుండా రెండు సమభావంగా ఉండాలంటే వీటిలో బ్రెయిన్లో ఏది రిఫ్లెక్ట్ అవ్వాలంటే పైన రెండు సోల్లో ఏది ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలి వీడి బ్రెయిన్లో. అప్పుడు వీటిది ఒకే పరంగా వెళుతుంటుంది. సో ఒకే పరంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీటిలో శని ఉండి చేస్తుంటాడు అనమాట. వేకింగ్ బ్రెయిన్ కాన్షియస్నెస్ అన్నట్ల. It is only now that the full purpose and the work of Saturn for humanity can reach a point of group usefulness అన్నారు. సో ఫర్ ఇట్ ఈస్ అంటే వీటిలో ఉన్నటువంటి శని వీడికి ఏం చేస్తుంటాడంటే దీన్ని బట్టి మనం జాగ్రత్త అవగాహన చేసుకోవాల్సింది, వీటిలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ తోటి అనుసంధానం చెందేట్టుగా చేస్తుంటాడు శని. వేకింగ్ బ్రెయిన్ కాన్షియస్నెస్ అంటే జీవుల్లో ఒక గ్రూప్ యూస్ఫుల్నెస్ అంటున్నది అందిస్తాడు. కాన్షియస్నెస్ ఆస్పెక్ట్కి వెళ్ళినటువంటి వాడు ఎలా ఉంటాడు, వాడు నెక్స్ట్ గ్రూప్ సోల్గా వాడు పనిచేయడానికి వాడు సంసిద్ధుడే వాడు ఉంటుంటాడు. ఒక గ్రూప్ యూస్ఫుల్నెస్ 10 మందికి వీడు వినియోగపడడం, 10 మందికి కావాల్సినటువంటి చేసి పెట్టడం, ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఇప్పుడు విచ్చుకోవాలంటే శని యొక్క అనుగ్రహం బాగా కావాలి వీడికి. సో అది వీడికి ప్రధానంగా అందించడం అటువంటిది తులారాశిలో ఉన్నటువంటి శని చేస్తున్నాడు ఆ పని ఫర్ హ్యుమానిటీ అన్నారు. అందుగురించి ఇక్కడ మనకి శని ఏం చేస్తున్నాడు అని చెప్పారు నేను మన క్లాస్లో, ఇన్స్టింక్ట్ ఇంటలెక్ట్కి లింకప్ చేస్తున్నాడు శని. అది మనం దాన్ని చదువుకున్నాం. సో వీడిలో ఎలా చేస్తున్నాడు ఇన్స్టింక్ట్ ఇంటలెక్ట్కి, సో దాన్ని ఏమన్నారు ఇక్కడ వేకింగ్ బ్రెయిన్ కాన్షియస్నెస్ అని చెప్పారు. అంటే వీడి కాన్షియస్నెస్ లో లెవెల్గా అలా ఉంటున్నటువంటిది కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్ వైపు వీడు మైండ్ ఫోకస్ అయింది. సో ఫోకస్ అవడంలో వీడిలో ఉన్నటువంటి శని ఏం చేస్తున్నాడంటే వీడికి ఇస్తున్నటువంటి పనిలో నుంచి వీడు చక్కగా సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడికి భూమి చేసి పెడుతున్నాడు. సో పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు నెమ్మదిగా సోల్ ఆస్పెక్ట్కి లింకప్ అవ్వడం అటువంటిది ఎక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం అంటే శని వలన వీటిలో జరుగుతుంది. అది సో తులారాశిలో ఉన్నటువంటి శని ఆ రకంగా చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ నౌ దట్ humanity has reached a point of general and widespread intelligence which can be make any choice a definite consciousness entailing responsibility. సో హ్యుమానిటీ ఏంటి, ఇప్పుడు మనం బేసిక్గా హ్యుమానిటీని జాగ్రత్తగా చూస్తే హ్యుమానిటీ ఆన్ ది హోల్గా హ్యుమానిటీ మీద శని యొక్క ప్రభావం ఎలా చేస్తున్నాడంటే అంటే వాడు కనీస కర్తవ్యములు ప్రతి మానవుడు తను నిర్వహించేటువంటి దానిలోకి శని తీసుకెళ్ళాడు. ఎంత లోగా మీరు ఆలోచించినా సరే శని ఏం చేస్తున్నట్టంటే ముందు వాడిని వాడు కాపాడుకోవడం, వాడిని చక్కగా చూసుకోవడం అంటుంటే చేస్తున్నాడు. సో వీటిలో ఇది ఎలా వర్తిస్తోంది, వాడిని వాడు కాపాడుకోవడం. అంతకుముందు పూర్తిగా యానిమల్ నేచర్గా ఉన్నటువంటి వాడు రేపు పొద్దున 10 రూపాయలు దాచుకోవాలి, ఎందుకంటే నాకు ఏదైనా జబ్బు వస్తే ముందు నేను చూపించుకోవాలి కదా హాస్పిటల్లో, లేదా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా, ఇలాంటి భావం అంటున్నది. లేదా రేపు నేను పనికి వెళ్ళకపోతే నాకు తిండికి గుడ్డకి డబ్బులు కావాలి కదా అంటుంటిదిగా వాళ్ళు నెమ్మదిగా అలా ఒక్కొక్క ఆలోచన అలా పనిచేస్తూ సో ఈ ఆలోచన వాళ్ళు పనిచేయడానికి కారణం ఏమిటంటే వాళ్ళు అంటుంటే శని సాటర్న్ అన్నదా.
సో సాటర్న్ ఈ విధంగా ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేకింగ్ బ్రెయిన్ కాన్షియస్నెస్ అంటున్నది క్రియేట్ చేస్తున్నారు. అంటే వాడు ఎంత ఇదిగా ఉంటున్న వాడికైనా సరే నెమ్మదిగా వాళ్ళు ఒక అప్లిఫ్ట్మెంట్ అటువంటిది అందిస్తున్నాడు శని. వీడికి ఎటువంటి అప్లిఫ్ట్మెంట్ ఇస్తున్నట్ట అంటే నెమ్మదిగా వీడు ఏమవుతున్నాడు, వీడు మానవుడు హ్యాండిల్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఎ ఫ్యూ పైన అది ఎంటైలింగ్ రెస్పాన్సిబిలిటీ చాయిస్ ఏ డెఫినెట్ కాన్షియస్ యాక్ట్ ఎంటైలింగ్ రెస్పాన్సిబిలిటీ. నెమ్మదిగా మానవ జాతి అంతా కూడా ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లోకి వెళ్ళి ఏ డెఫినెట్ కాన్షియస్ యాక్ట్ అంటుండి చేస్తాం. ఒక రెస్పాన్సిబుల్ వర్క్ అంటున్నది ప్రతివాడికి వాడి లెవెల్లో వాడు చేయడం అంటుండి చేస్తున్నాడు. పరిపూర్ణంగా చేయడం అంటుండేది ఇంకా జరగలేదు కాబట్టి శని ప్రభావం ప్రతివాడి మీద అంటుండేది ఉంటుంది. ఎంత సాధకుడు కూడా వాడు చేయాల్సినటువంటి కర్తవ్యం చాలా ఉంటుంది. అందు గురించి ఈ శని అన్నటువంటిది ఆ రకంగా చేస్తున్నాడు. ప్రైయర్ టు ద ప్రజెంట్ టైం ఓన్లీ ఎ ఫ్యూ పైనరింగ్ డిసైపుల్స్ అండ్ ఏ హ్యాండిల్డ్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ could be regarded of as freely choosing at the point of balance, the way that they intend to tip the scales. So point of balance under the prayer to the present time, only a few pioneering disciples and a handful of intelligent people could be regarded as freely choosing at the point of balance. సో వీళ్ళు కొందరు మాత్రం అంటే మానవజాత అందరి మీద శని ప్రభావం చూపుతూ శని ఏం చేస్తుందంటే వాళ్ళు ఒక ఇంటెలిజెంట్ యాక్టివిటీ అటువంటిది ప్రచోదింపజేస్తుంది. వాళ్ళు ఈ ఇంటెలిజెంట్ యాక్టివిటీలో ప్రతివాడు ఉద్బోధనం పొందుతున్నాడు. ఇది జరుగుతుంది మామూలుగా మానవులందరి మీద. కొందరిలో పరిపూర్ణత అంటున్నది అంటే కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్గా వెళ్ళినటువంటి వాళ్ళలో ఏం జరుగుతుంది, శని అంటున్న వాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ a handful of intelligent people could be regarded as freely choosing at the point of balance the way that they intend to tip the scales. Today, there are countless numbers and hence the intense activity of Saturn as we enter into the first decade of Aquarius and hence the same activity because అంటే tip the balances. అంటే ఈ బ్యాలెన్సెస్గా ఉన్నటువంటి దాని యొక్క టిప్ ఆస్పెక్ట్ ఏమిటి అంటే దాంట్లోకి వెళ్తున్నాడు. అంటే శని అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ బేసిక్గా తులారాశిలో వీడిలో తులారాశిలో ఏమిటి సమభావం అంటుంది చెప్పారు. ఈ సమభావం అనేటువంటి వాడు నెమ్మదిగా ఇక్కడి నుంచి కాజ్ ఆస్పెక్ట్లోకి అడుగు పెడతాడు. సో ఈ రోజు నేను ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే రేపు నాకు డబ్బులు ఉండవు, రేపటికి డబ్బులు కావాలంటే ఈరోజు నేను నా యొక్క కోరికలను లేదా నాకు ఉన్నటువంటి అవసరాలను కొంచెం తగ్గించుకోవాలి. అందునుంచి ఈరోజు నేను డబ్బు దాచుకుని ఈరోజు నేను కష్టపడతాను, పర్వాలేదు ఈ కష్టం. అలా వాళ్ళు తెలియకుండా ఒక ఇంటెలిజెన్స్ అంటుంది వాళ్ళు పనిచేసి నెమ్మదిగా వాడు ఇంట్యూషన్స్లోకి వెళ్తాడు. ఇంట్యూషన్స్ నుంచి నెక్స్ట్ వాడు ఇన్స్పిరేషన్లోకి వెళ్తాడు. ఇవన్నీ మనకు స్టెప్స్ మనకు చెప్పారు కదా నిన్న. సో తులారాశిలో ఉన్నటువంటి వాడు పైన ఉన్నటువంటి కుంభరాశితో అనుసంధానం చెందాలి. కుంభరాశిలో ఏం చేస్తాడు వీడు, వరల్డ్ సర్వర్ అన్నాడు. వరల్డ్ సర్వర్గా అంటే 10 మందికి పనికొచ్చేటువంటి పనిలో వీడు నిమగ్నం అవ్వడం అంటే జరుగుతుంది. ఈ నిమగ్నం అవ్వడానికి వాడు ముందు ఏం జరగాలి, వాళ్ళు అంటే వాడి యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేటువంటి దాంట్లో ఒక మార్పు అనేటువంటిది రావాలి ప్రతి వాళ్ళలో. ఆ మార్పు అనేటువంటిది వచ్చిన తర్వాత నెమ్మదిగా వీళ్ళలో ఒక సమభావం అంటుండేది ఏర్పడింది. వేరే వాళ్ళందరూ మనం కలుపుకోవాలి చక్కగా ఇలా వీళ్ళు ఒక చక్కగా అంటే నిత్య జీవితంలో వాడు జీవించవలసినటువంటి విధానంలో ఒక సామ్యత అంటే సాధించేశాడు ప్రతివాడు. అంటే ఏంటి, ఏదో ఇంత డబ్బు దాచుకోవాలి, మన కుటుంబాన్ని ఈ రకంగా చూసుకోవాలి, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇలా వీటన్నిటిలోనూ ఒక స్టేజ్ ఇది వచ్చేసి లేదా నెమ్మదిగా దైవ ధ్యానం చేసుకోవాలి కాసేపు, ఇదంతా వచ్చేసి నెక్స్ట్ వీటిలో రావాల్సింది ఏమిటి, దీని నుంచి ఒక హయ్యర్ పర్పస్ అంటుండేది పట్టుకోవాలి. అంటే వాడి జీవితం వాడి దైవాన్ని ప్రార్థించడం ఇది కాకుండా వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరితో కలుపుకొని ఒక హయ్యర్ వర్క్ అంటుండేది వీడు టేకప్ చేయాలి. నెక్స్ట్ అప్పుడు ఏం జరగాలి, టిప్ ద స్కేల్స్ అన్నారు. అంటే వీడి యొక్క పర్సనాలిటీ టైం అంటున్నది కొంత సాక్రిఫైస్ చేయాలి. వీడి యొక్క ఆధ్యాత్మికత అనేటువంటి యొక్క సాధన అంటున్నది కూడా కొంత సాక్రిఫైస్ చేయాలి. రెండు కలవాలి అక్కడ. అందుగురించి రెండు సమంగా కలవాలంటే టిప్ ది స్కేల్స్. ఆ మధ్యలో ఉంటుంది ముళ్ళు ఉంటుంది సరే, అదే ప్రధాన పాత్ర వహించాలి. దాన్ని ఏమన్నారు, సత్వము అన్నారు మాస్టర్ గారు దాన్ని. సో అదే వీటిలో ప్రధాన పాత్ర వహించడానికి శని పనిచేస్తుంటాడు వీటిలో. టు టిప్ ద స్కేల్స్ అన్నారు. Today, there are countless numbers and hence the intense activity of Saturn as we enter into the first decade of Aquarius and hence
ద సేమ్ యాక్టివిటీ బికాస్ హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ నౌ స్టాండ్స్ అపాన్ ది ప్రొఫెషనరీ పాత్. అంటే ఒక హయ్యర్ వర్క్ అంటున్నది వీడికి అందించడం అంటున్నది శని చేస్తున్నాడు. హయ్యర్ వర్క్ అంటున్నది అందించుతూ వీడిని పైనటువంటి కుంభరాశితో అనుసంధానం చెందేట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మానవ జాతి చాలామంది వీళ్ళందరూ కూడా ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడు. అంటే ఏంటి, కొద్దో గొప్ప దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, కొద్దో గొప్ప వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళ గురించి కొద్దో గొప్ప ఆలోచించగలిగే వాళ్ళు ప్రతి వాళ్ళు ఉన్నారు. అదంతా దేని చేత ఏర్పడుతుంది అంటే శని చేత ఏర్పడుతుంది. ఎందుకంటే వీడికి రేపు పొద్దున ఏదైనా జబ్బు చేస్తే వీడి భార్య కదా వీడిని చూడాలి, అందుకు భార్యను చూసుకోవాలి, ఇలా సంథింగ్ మీరు ఏదైనా లాజిక్ పెట్టుకోండి అక్కడ. సో పక్కన ఇంట్లో వాడిని వీడు పలకరించకపోతే రేపు పొద్దున్న నాకేదైనా కష్టం వస్తే వాడు పలకడు కదా, అందునుంచి వీడు ఏదోటి వాడిని ఏదో విష్ చేయడం ఏవోటి ఉంటూ ఉంటాయి కానీ. సో సంథింగ్ ఒక దీంట్లోకి వాళ్ళందరినీ కూడా అలా తీసుకెళ్తున్నాడు శని. అది ఇక్కడ దాని ఏమన్నారు, చాయిస్ అండ్ డిటర్మినేషన్ విచ్ ఈస్ ఇన్ఎవిటబుల్ అని రాశారు ఆయన. ఇట్ ఇస్ ఇన్ఎవిటబుల్ ప్రతివాడికి. నేను నా పాటికి నేను ఉంటానంటే రేపు పొద్దున్న నాకు ఏదైనా కష్టం వస్తే ఎవడు పలుకుతాడు, ఎవడు పలకడు కదా. అందునుంచి అయినా సరే నేను ఇతరులతో నేను ప్రేమభావంగాను ఏదో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటుంటే చేయాలి అంటుండే దాన్ని ఇది అలా వస్తుంది. సో మొత్తం మానవ జాతి కూడా ఇప్పుడు ప్రొఫెషనరీ పాత్రలో ఉంటున్నారు. అందులో దాని యొక్క హయ్యర్ థింగ్ అంటున్నది అందించడం అంటున్నది శని యొక్క రహస్యం ఇందులో. దిస్ లిబ్రా governs and controls therefore the path of choice of deliberately applied purificatory measures. పాత్ ఆఫ్ చాయిస్ అన్నది అంటే స్వేచ్ఛగా సంతోషంగా స్వీకరిస్తే పాత్ ఆఫ్ చాయిసెస్, లేకపోతే ధర్మము భక్తితో అవలంబింపనిచో భయం చేత అవలంబింపజేయబడిన అన్నాడు రాశాడు ఆయన. పరీక్షిత్ అన్నాడు కలియుగంలో ధర్మం భక్తితో అవలంబించాలి, భక్తి చేత అవలంబించను అని అనుకుంటే భయం చేత చేయిస్తాడు ఆయన. అది సో దాని అన్నారు పాత్ ఆఫ్ చాయిసెస్ అన్నది ఆఫ్ డెలిబరేట్లీ అప్లైడ్ ప్యూరిఫాక్టరీ మెషర్స్ అండ్ ద టర్నింగ్ పాయింట్స్ before Scorpio, which governs the path of discipleship, can properly play its part. ప్రొఫెషన్లో ఉండగానే వీళ్ళు డిసైపుల్గా తయారవడానికి ముందు వీడిని కావాల్సినటువంటి మార్పు తీసుకొచ్చి వదిలిపెడతాడు శని. అది ఇక్కడ జరిగేటువంటి అంటే ఒక చక్కటి భక్తుడిగా వీడు తయారవ్వాలంటే వీడికి ఎటువంటి కష్టం పెడితే ఇంకా కళ్ళు మూసుకుని విశ్వాసన జరుగుతుంటే ఆయన మీద తప్పితే ఇంకో దాని మీద వీడు మనసు వెళ్ళదు. ఎట్లానే చూసుకో అట్లాంటి స్టేజ్ ఆఫ్ ఇది శని వీడికి ఇస్తాడు అన్నమాట. ఓం విశ్వం విష్ణుర్వ షట్కారాన్ని వీడు ఎప్పుడైతే మొదలుపెట్టాడో చివరికి వాసుదేవ అంటున్నది అనేటప్పటికల్లా వీడికి మొత్తం మనసు కూడా ఆ విష్ణు మీదే నిలబడేటట్టు జరగాలి. అప్పుడు ఏమవుతుంది, వీడు చక్కటి డిసైపుల్గా తయారవుతాడు. సో అంటే ఎటువంటిది శిక్షణ వీడికి పెడితే అలా ఉంటుంది వీడి మనస్సు. స్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచోవాలి అక్కడ అసెంబ్లీలో. స్ట్రిక్ట్ పీటీ సార్ ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఎవరు కూడా అటు ఇటు కదలకుండా ఎలా అయితే నుంచుంటారో అలాంటి ఇది ఉండాలన్నమాట. అది శని చేస్తున్నాడు వీడికి. సో శని అంతర్గా వీడికి ఎంత సహాయం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి అంటే జీవులందరినీ కూడా ప్రొబేషన్లోకి తీసుకొస్తున్నాడు. ప్రొబేషన్లోకి తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా టిప్ ది స్కేల్స్ అన్నటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు వాళ్ళల్లో ఉండి వాడికి చేస్తున్నాడు. చాయిస్ అండ్ డిటర్మినేషన్ అంటే వాడు ఎటువంటి వస్తువుని పట్టుకుంటే వీడు అప్లిఫ్ట్ అవుతాడో అటువంటి వస్తువు వీడు పట్టుకుంటాడు వీడి లైఫ్లో. సో నిజానికి సాధనలో శని చేస్తున్నట్టు అంత మేలు వేరే గ్రహం చేయట్లేదని చెప్పి కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందువల్ల శనిని చాలా అందులో మాస్టర్ శ్రీ గారి మార్గంలో శని ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనేటువంటి రహస్యం కూడా చెప్తారు ఇక్కడ. ద పవర్ ఆఫ్ మార్స్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ లైబ్రా. సో కుజుడి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది, శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడి ప్రభావం ఏముంటుంది, వాడు ఎన్నో కష్టాలు పడితే పైకి వస్తున్నటువంటి వాడికి వాడి మీద కుజుడి ప్రభావం ఉండదు వాడి మీద. అది దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇంటర్లోడ్ అండ్ మార్స్ ఇస్ టెంపరీ క్రిసెంట్. ఇట్స్ ద పీరియడ్ ఆఫ్ ఇంటర్లోడ్. అంటే వీడు సైలెంట్గా పని చేసుకోవాల్సినటువంటి ప్లేస్లో వీడికి కోపం తాపం అని ఉంటే అవి ఎలా అయితే ఉండవో అలా అనమాట. ఆ స్థితి సైలెంట్గా పనిచేయాల్సినటువంటి స్థితి ఇక్కడ. Prior to gathering his forces for a renewed effect in Scorpio or the quickening of the spiritual life in Virgo, according to which way the wheel is turning for the man. సో స్కార్పియోలోకి వెళ్ళడానికి వీడికి తులారాశిలో ఉన్నటువంటి రెండు మార్గాలు అండి. ఒకటి స్కార్పియోలోకి వెళ్ళాలి, లేదా ఇటు కన్యలోకి వెళ్ళాలి.
సో స్కార్పియోలోకి వెళ్ళేటువంటి వాడికి కావాల్సినటువంటి సాధనకి, అంటే ఒక శిష్యుడిగా వాడికి సాధనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ చేసి ఆ సాధనకి ఇచ్చేయడం అదొకటి. క్వికెనింగ్ ఆఫ్ ది ప్రాసెస్గా వీడు నిశ్చల స్థితిలో వీడు ఉన్నాడు. దీని నుంచి నెక్స్ట్ హయ్యర్ వర్క్ అంటుండే వీడికి అందించడంలో వీడికి కన్యారాశి అక్కడ వస్తుంది, అది చేస్తుంది కన్యారాశి అక్కడ. The sun falls in this sign because, again, neither the personality nor the soul dominates the man who is a pure Libra. ప్యూర్ లిబ్రాగా ఉన్నటువంటి వాటిలో సోల్ డామినేషన్ ఉండదు, పర్సనాలిటీ డామినేషన్ ఉండదు. అందుగురించి సూర్యుడు అక్కడ ఏమీ ఉండదు, వాడి ప్రభావం. తులారాశిలో పడ్డటువంటి సూర్యుడిది ప్రభావం ఏమీ ఉండదని చెప్పడంలో ఇప్పుడు ఉద్దేశం అది. అంటే ఏంటంటే మేషరాశి సూర్యుడికి వచ్చాం, ఇది నీచ అని చెప్తారన్నమాట. మీకు ఉచ్చ గ్రహాలు నీచ గ్రహాలు అని చెప్తారు. ఎక్కడెక్కడైతే వచ్చా ఉన్నాయో దానికి ఆపోజిట్ సైన్ ఇస్ నీచ. సూర్యుడు ఎందుకు ఇక్కడ నీచ అంటే ఇక్కడ చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ సోల్ డామినేటింగ్ ఉండదు, పర్సనాలిటీ డామినేట్ ఉండదు. ఇంకా అక్కడ సన్ యొక్క యాక్టివిటీ ఏముంటుంది, ఏమీ ఉండదు ఇంకా అక్కడ. అందుకే సూర్యుడికి ఇక్కడ నీచగా చెప్పారు. సన్ ఫాల్స్ ఇన్ దిస్ సైన్ బికాస్, again, neither the personality nor the soul dominates in the man who is a pure Libra. A balance is achieved, and thus they esoterically tune each other out. Neither the voice of the personality nor the soul is heard particularly, but as the Old Testament, Old commentary puts it, a gentle oscillation now proceeds. No strident note is heard, no violent coloring of the life effects. I know not how else to translate the original phrases. And no upsetting of the chariot of the soul. The significance of the, అంటే ఇక్కడ జస్ట్ బస్సు ఆగిందండి. అక్కడ బస్సు ముందుకెళ్తుందా లేదా ఏమిటి అంటుండదు, ఏం లేదు, ఆగడం అంతే ఇక్కడ. సో తులారాశిలో ఏమిటంటే పర్సనాలిటీగా డిజైర్స్ ఇవన్నీ వచ్చి ఒక స్థితిలో ఆగడం. ఈ డిజైర్స్ కాదు ఉండవలసినది. అలానే కొండ ఎక్కేసాడంటే కొండ ఎక్కలేదు, మధ్య స్థితిలో వీడు ఉన్నాడు, అది తులారాశి. సో దట్ ఈస్ ఇంటర్లోడ్ అన్నారు దాన్ని ఇక్కడ ఉన్నారు. ఇది అయినా అది ఏమన్నారు ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే నో అప్సెటింగ్ ఆఫ్ ద చారియట్ ఆఫ్ ద సోల్ అన్నారు అని ట్రాన్స్లేట్ చేశారు. మనకు ఓల్డ్ కామెంటరీలో ఏమని ఇచ్చారంటే జెంటిల్ ఆసిలేషన్ నో ప్రొసీడ్స్. అంటే కాసేపు అట్లా కాసేపు ఇట్లా ఆసిలేట్ అవుతుంటాడు, ఇట్లా 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 ఇట్లా. నో ప్రొసీడ్స్, నో స్ట్రైట్ నోట్ ఈస్ హెల్డ్, నో వైలెంట్ కలరింగ్ ఆఫ్ ద లైఫ్ ఎఫెక్ట్స్ అన్నారు. దాన్ని ఈయన ఏం ట్రాన్స్లేట్ చేస్తున్నారంటే నో అప్సెటింగ్ ఆఫ్ ద చారియట్ ఆఫ్ ద సోల్. అంటే సోల్ యొక్క జర్నీలో ఫర్దర్ ప్రోగ్రెస్ అంటున్నది ఇక్కడ ఆగుతుంది. జస్ట్ ఇక్కడ వీడు ఆగి వీడు ముందుకు వెళతాడు. అదనమాట ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. The significance of the place of the planets in this sign will emerge clearly in your consciousness when you study. దీని గురించి చదివితే మీకు చక్కగా మీకు ఒక టారెట్ కార్డు ఉంటుంది. ఏమంటుందంటే దట్ ఈస్ 9 of Wands. చాలా అద్భుతమైన టారెట్ కార్డు అది. 9 of Wandsలో ఎలా ఉంటుంది, ఒకవైపు 5 కర్రలు ఉంటాయి, ఒకవైపు 4 కర్రలు ఉంటాయి. 5 కర్రల వైపు వీడు ఒక కర్రను పట్టుకుని వీడు ఉంటాడు. అంటే ఏంటి, 4 కర్రలు ఇంకా ఉంటాయి. అంటే ఇది ఇస్ ద మధ్యస్థితి, 9 నెంబర్లో మధ్యస్థితిలో వీడు ఉన్నాడు. సాధకుడు 9 అనేటువంటి మొత్తం పరిపూర్ణ సాధనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చదివి టక్క అది గుర్తు. సో 9 ఈజ్ ద పర్ఫెక్ట్ నెంబర్ ఫర్ సాధన. దానిలో మధ్యస్థితిలో వీడు ఉన్నాడు తులారాశి. అది నుంచి 5వ కర్ర వీడు పట్టుకుని ఉంటాడు అక్కడ. దానికి అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి డివినేటరీ మీనింగ్ ఏంటంటే వీడు కొంత యుద్ధం చేశాడు, వీడు తప్పుగా యుద్ధం చేశాడు, అందుగురించి వీడు తలకి దెబ్బ తగిలింది, అందునుంచి వీడు తలకి గుడ్డ కట్టుకున్నాడు. నెక్స్ట్ టైం యుద్ధం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వీడు యుద్ధం చేస్తాడు ఇప్పుడు అని చెప్పి రాస్తారు అక్కడ. దాన్ని బట్టి యుద్ధం అంటే ఏమిటి, వీడి యొక్క పర్సనాలిటీ లైఫ్ వీడు ఫుల్ఫిల్గా కరెక్ట్గా ఎందుకు జీవించలేకపోయాడు, బికాస్ హీ ఫోకస్ టోటల్లీ ఆన్ పర్సనాలిటీ. అందునుంచి 5 of Wandsలో కొట్టుకోవడమే ఉంటుంది తప్పితే మీకు సమభావం ఇవేమి లేవు. 5 of Wandsలో వీడు వాడు అందరు కొట్టుకోవడం ఉంటుంది, కర్రలతో టక్కడ కొట్టుకోవడం, ఎవరి దెబ్బ ఎక్కడ తగ్గుతుందో తెలియదు. అక్కడి నుంచి 9 of Wands వచ్చేటికి వీడికి ఏమవుతుందంటే వీడు ఒక మధ్యస్థితిలో వీడు ఉంటాడు అనమాట. నెక్స్ట్ యుద్ధం చేసేటప్పుడు వీడు చాలా పర్ఫెక్ట్గా వీడు యుద్ధం చేస్తాడు. దానికి సంకేతంగా రాస్తారు అక్కడ 9 of Wandsకి. చాలా అద్భుతంగా ఉంటుంది. 4 Wands అవతలకుంటే 4 Wands వీడు వెనక్కుంటే మధ్య వ్యాండ్ వీడు పట్టుకుని ఉంటాడు. అంటే
పర్సనాలిటీగా లైఫ్, కేవలం పర్సనాలిటీగా లైఫ్ లీడ్ చేసినటువంటి వాడు ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. సో వీడు సోల్ ఆస్పెక్ట్ వీడు జర్నీ స్టార్ట్ చేయాలి, దానికి మధ్యగా ఉన్నటువంటి స్థితి అది తులారాశి యొక్క గుర్తు ఇక్కడ మనకి. The characteristics of this sign are not easy to define or comprehend because they are in reality the synthesis of all past qualities and achievements, and any clear presentation of the pairs of opposites is difficult to get. ఎనీ క్లియర్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్గా ఉంటుంది, దాని యొక్క పరిపూర్ణత అంటుంటే దర్శనం పడడం కొంచెం కష్టం అంటున్నారు. ఏంటంటే తులారాశిలో నాట్ ఈజీ టు డిఫైన్ ఆర్ కాంప్రిహెండ్ బికాస్ దే ఆర్ ఇన్ రియాలిటీ ద సింథసిస్ ఆఫ్ ఆల్ పాస్ట్ క్వాలిటీస్ అండ్ అచీవ్మెంట్స్, అండ్ ఎనీ క్లియర్ presentation of the pairs of opposites is difficult to get. As regards man upon the professional path or upon the verge of trading it might be said that his characteristics and qualities in this sign are అది వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ వాడు అన్నీ ఎలా ఉంటాయంటే ఇక్కడ చెప్పారు. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ది ఆపోజిట్స్, అంటే ఇది కోపం అటు శాంతం అలా ఉంటాయి అన్నమాట. రెండింటికి మధ్య స్థితి వీడు ఉంటాడు. వీడిలో కోపం ఉందా లేదంటే అప్పుడప్పుడు ఇంట్లో అరుస్తాడండి అంటే, అలానే వీడు శాంత స్వరూపుడా అంటే బయట వీడు శాంతంగా ఉంటాడు కానీ ఇంట్లో కోపం అంటే రెండు మధ్య స్థితిలో వీడు ఉంటుంటాడు. అలా ఉంటుంది అన్నట్టు. ఇది అవేంటో గుణాలు ఇక్కడ ఇచ్చారు మనకి. ఫికిల్నెస్ అండ్ వేరియబిలిటీ అని అన్నారు ఒక గుణం. ఇటు సైడ్ వచ్చేటికి సెక్యూర్ అండ్ సెటిల్డ్ పొజిషన్ అన్నది. ఫికిల్నెస్ ఉంటుంది, అటేమో సెటిల్డ్ పొజిషన్గా ఉంటుంది వీళ్ళు. సో రెండు రకాలైనటువంటి గుణాలు వీళ్ళు వర్తిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేటికి ఇంటెలిజెన్స్, ఇటు వచ్చేటికి బ్యాలెన్స్. సో ఈ రెండు గుణాలని అటు ఇటుగా మీరు రాసుకుంటే ఈ రెండింటికి బ్యాలెన్స్గా మీకు చెప్తున్నారు. బెన్స్ ప్రెజుడైస్ అన్నారు. ఇక్కడ వచ్చేటికి జస్టిస్ జడ్జిమెంట్. ఇటేమో ప్రెజుడైస్గా ఉంటాడు, బయాస్గా ఉంటాడు, ప్రెజుడైస్గా ఉంటాడు. అటు చూసేటికి వీటిలో బ్యాలెన్స్గా ఉండడం అంటాడు. ఇలా ఈ క్యారెక్టరిస్టిక్స్ పేర్స్ ఆఫ్ ఆపోజిషన్, బ్యాలెన్స్ ఆఫ్ ది ఆపోజిట్స్ ఇన్ లైబ్రా అన్నారు. డల్ స్టూపిడిటీగా ఉంటాడు ఇక్కడ, అక్కడేమో ఎంథూజియాస్టిక్ విజ్డమ్గా ఉంటాడు అక్కడ. సో రెండింటికి బ్యాలెన్స్ స్థితిలో వీడు ఉంటాడు అన్నమాట. అటు డల్గాను ఉండడు, ఇటు మరీ ఎంథూజియాస్టిక్గాను ఉండడు. ఏమిటిరా రేపు ఏదో దసరాలు వస్తున్నాయి ఏంటి మా నాన్న చేద్దామా, ఏదో వినాయక చవితి వస్తుంది అంటే వీడంతా వీడేమో అనడు. వాడు పోదాం వినాయకుడిని కొందాం అవి చేద్దాం ఏంటి ఇలా ఊరికే ఇంట్లో కూర్చుంటే ఎట్లా అంటే సరే అని వీడు వస్తాడు. అట్లా అన్నాడు. వీడు అటా ఇటా అంటే మధ్యస్థితి వీడు ఉంటుంటాడు అలా. తర్వాత అండ్రూ స్లోలీ అవుటర్ ఫార్మ్ లైఫ్, ట్రూ కరెక్ట్ ఎక్స్ప్రెషన్. అంట్రూగా ఉండడం ఒకటి, ట్రూగా ఉండడం ఒకటి, కరెక్ట్ ఎక్స్ప్రెషన్గా ఉంటాడు అక్కడ అలా. ఇంట్రగూ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కండక్ట్, మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్స్, స్పిరిచువల్ యాటిట్యూడ్స్, ఇలా రెండింటిగాను వీటి జీవితం అంటుంది ఉంటుంటుంది. ఇట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ బిట్వీన్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ విచ్ మేక్స్ ద మ్యాన్ ఇన్ లైబ్రా సమ్టైమ్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. వీడు ఎటువంటి వాడు వీడు ఇప్పుడు అంటే అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టం. ఇట్ ఇస్ ద స్టేజ్ ఆఫ్ ఇంటర్లూడ్. అదేనాడు అంటే పూర్తిగా ఆధ్యాత్మికుడా లేదా పూర్తిగా సాంసారికుడా అంటే కాదంటే రెండింటికి మధ్యగా ఉంటాడు. అటు ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు చక్కగా బొట్టు పెట్టేస్తాడు, చక్కగా పూజ అన్నీ చేసేస్తాడు. ఇటు సాంసారికంగా ఉంటున్నప్పుడు ఫుల్గా సినిమాలు తిరగడం అటు ఇటుగానే ఉంటాడు. వీడు ఎట్లా వీడి సంగతి అర్థం కాదన్నట్టు వేరేవాడికి అలా ఉంటాడు అన్నట్టు. అది ఉంటుంది ఇది ఉంటుంది, రెండింటికి మధ్యగా ఉంటుంటాడు. అటు పిలిస్తే అటు వెళ్తాడు, ఇటు పిలిస్తే ఇటు వస్తుంటాడు అన్నట్టుగా. హీ అపియర్స్ టు vacillate, but never for long and often unnoticeably, for there is always the final balancing of the qualities with which he is equipped. The rulers అది మెయిన్గా వీడు బ్యాలెన్స్ అంటుండే దీనిలో వీడు ఉంటుంటాడు. ఇక్కడ రూలర్స్ మనకి సెఫారియల్ గారు కొన్ని ఇచ్చారు, మనకి ఎలెన్ లియో గారు కొన్ని ఇచ్చారు, ప్రతిసారి ఇచ్చినట్టుగానే. మూన్, సాటర్న్, జూపిటర్ అంటున్నది సెఫారియల్ గారు ఇచ్చారని చెప్పారు. అలాగే వీనస్, సాటర్న్, మెర్క్యూరీ అంటున్నది వారు ఎలెన్ లియో గారు చెప్పారని చెప్పారు. తర్వాత ఇన్ దిస్ సైన్ యాడ్ సమ్ అదర్స్ ద ట్రూత్ లైస్ బిట్వీన్ ద టూ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇక్కడ మళ్ళీ ట్రూత్ అనేటువంటిది కాంబినేషన్ ఆఫ్ బోత్గా ఉంటుంది అనుకున్న విషయం మనం గుర్తుంచుకోండి ఇక్కడ అని చెప్పారు. అంటే ఏంటి దీన్ని బట్టి మూన్, సాటర్న్, జూపిటర్ అని ఆయన చెప్పారు. ఇక్కడేమో వీనస్, సాటర్న్, మెర్క్యూరీగా ఈయన ఇచ్చారు. ఈ రెండింటిలోనూ కొంత సత్యాలు ఉంటాయి. అందు గురించి ద ట్రూ రూలర్స్ ఆఫ్ ది డెకనెట్స్ ఏమేమి ఇచ్చారంటే ఇన్ లైబ్రా ఆర్ జూపిటర్, సాటర్న్ అండ్ మెర్క్యూరీ. ఇది ఈయన ఇచ్చారు మనకి. ఎలెన్ లియో గారు ఇచ్చినటువంటిది
దానికి ఈయన ఇచ్చినటువంటిది మనకి జ్వాల్కుల్ గారు ఇచ్చినటువంటి ఇవి ప్రధాన బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి రాసుకోండి మనం. జూపిటర్ ఒకటి అంటే గురుడు, శని, బుధుడు, ఈ 3 గ్రహాలని వీరు అందించారు మనకి. ఐ నీడ్ నాట్ ఎన్లార్జ్ అపాన్ దేర్ ఇఫెక్ట్ ఎక్సెప్ట్, వీటి గురించి ఎన్లార్జ్మెంట్ ఎక్కువ అవసరం లేదు మనకి, ఎందుకంటే వీటి గురించి చాలా మనం చదువుకున్నాం కాబట్టి కొంత మీకు దీని గురించి అవగాహన వచ్చేస్తుంది కాబట్టి నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు దీని గురించి. సో దేర్ ఎక్సెప్ట్ ఆన్ దట్ ద రిజల్ట్ ఆఫ్ ద జూపిటేరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ టు open the door of the womb in Virgo, a planet which we shall consider when we study that sign of the zodiac within our next undertaking. అది జూపిటర్ ఏం చేస్తారంటే వీడికి ఇక్కడ ఉన్నటువంటి వాడికి కన్యా రాశి వైపు వీడికి డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు చేస్తారండి గురువు. తులారాశిలో ఉంటుంది గురువు వీడికి కన్యా రాశిలో వీడు అవేకన్ అయ్యేటట్టుగా వీడికి చేసి పెట్టేటువంటిది అన్నట్టు గురువు యొక్క రహస్యం అది. అందుగురించి ఆయన గురువు గ్రహం ఇక్కడ డెకనైట్స్గా చెప్పారు మనకి. శని గురించి మనం చాలా చదువుకున్నాం, మెర్క్యూరీ గురించి మనం చాలా చదువుకున్నాం కాబట్టి గురువు పాయింట్ ఇక్కడ మనకి అది ఇచ్చారు ఆయన. ఇక్కడ కొన్ని వర్డ్స్ మనకి ప్రతిసారి ఇస్తారు కదా, అలాంటి సెంటెన్సెస్ కూడా మనకి ఇస్తున్నారు. ద వర్డ్స్ ఆర్ కీనోట్స్ ఆఫ్ దిస్ సైన్ ఆర్ సో క్లియర్ అండ్ ప్లెయిన్ దట్ ఎనీ ఎలుసిడేషన్ ఆఫ్ మైండ్ వుడ్ సర్వ్. అది నేను దీని గురించి ఏం చెప్పక్కర్లేదు, ఆ పదాలు మీరు అలా ధ్యానం చేసుకుంటే చాలండి, నేనేం మాట్లాడక్కర్లేదు దాని గురించి అండి సార్ ఆయన ఇక్కడ. ద వర్డ్ గోస్ ఫోర్త్ అగైన్ అండ్ అగైన్ టువర్డ్ ద నియాన్స్. ఏంటి వర్డ్స్? And the word said, let choice be made. And the word said, let choice be made. వీడు ఎటు వెళ్తాడు? వీడు వృశ్చికం వైపు వెళ్తాడా, కన్య వైపు వెళ్తాడా? let choice be made. అది చాయిస్ ఉంటుంది వీడికి, 2 ఉంటుంది, పర్ఫెక్ట్ చాయిస్. అది మనకి దీంట్లో ఉంటుంది అనమాట. చాలా టారెట్ కార్డ్స్లో మీరు 2 of Swords కార్డు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 2 of Swords 2 of Swordsలో వాడికి ఎలా ఉంటుందంటే ఒక స్త్రీ కళ్ళకి గంతలు కట్టేస్తుంటాయి, పర్ఫెక్ట్ తులారాశి. 2 కత్తులు ఉంటాయి, 2 కత్తులు ఎలా ఇలా పట్టుకుని ఉంటుంది ఆవిడ, 2 చేతులతో ఇలా ఉంటుంది 2 కత్తులు. అంటే మేడ అటు తిప్పడం ఉండదు, ఇటు తిప్పడం ఉండదు. అటు తిప్పితే ఆ కత్తి వలన కట్ అయిపోతుంది, ఇటు తిప్పితే ఈ కత్తి వలన కట్ అయిపోతుంది. కరెక్ట్గా మధ్యస్థితి అనమాట. అంతే. అంటే వీడు ఏమీ చేయకూడదు, వీడు సైలెంట్గా వీడు సాధన చేసుకోవాలి. తులారాశి వాడు ఏం మాట్లాడకూడదు అసలు, సైలెంట్గా పని చేయడమే అక్కడ చెప్తారు. ఆ కూర్చునేటువంటి కుర్చీ కూడా చాలా అద్భుతంగా వేస్తారు వాడు. ఎడే ఉంటుంది అది, అక్కడ సముద్రం ఉంటుంది, అక్కడ బాలేస్తారు. వీడు అటు ఇటు తేడా చేస్తే సముద్రంలో పడిపోతుంది. అది నుంచి కదలకుండా మెదలకుండా మేడ కూడా అటు ఇటు చెప్పకుండా వీడు సాధన చేయాలి తులారాశి వాడు. అంటే ఏం మాట్లాడదు అసలు, నేను తిట్టినా మాట్లాడద్దు, నేను మెచ్చుకున్నా మాట్లాడద్దు అని అర్థం. ఏమీ అసలు వీళ్ళు అసలు ఎక్స్ప్రెషన్ లెస్గా వీడు ఉండాలి. అదిలో పని రా అంటే వెళ్ళాలి పనికి, పొద్దు కూర్చోంటే కూర్చోవడం, ఇలా ఉండాలి వాడు తులారాశి వాడు. చాలా బాగుంది. 2 of Swords చూడండి, ఆ కార్డు మీకు చెప్తాడు అక్కడ. సో ఇక్కడ లెట్ చాయిస్ బి మేడ్ అన్నారు. The response eventually comes back as a result of the evolutionary process and from the soul. సోల్ లెవెల్లో నుంచి రెస్పాన్స్ అంటున్నది ఇక్కడ చెప్పబడేటువంటి విషయం. అంటే I choose the way which leads between the 2 great lines of force. I choose the way between the 2 great lines of force. 2 great lines of force ఉన్నాయి, దానిలో మధ్యంగా ఉన్నటువంటి మార్గం సోల్గా వాడు ఎంచుకునేటువంటి మార్గం. ఇప్పుడు కూడా మధ్యస్థితిగత సోల్ ఉండేటువంటి స్థితి. సో సోల్ లెవెల్లో నుంచి తులారాశిని అండర్స్టాండ్ చేసుకోవడం ఏంటంటే ఇటు వీడు కాదు ఇటు వాడు కూడా మధ్యస్థితి. అది అందు గురించి రథం తీసుకొచ్చి మధ్యలో ఆపాడు. ఇటు పాండవుల వైపు ఇటు కౌరవుల వైపు అంటే 2 కాదు, ధర్మం ఇటువైపు అటువైపు. ఇప్పుడు పాండవులు కాబట్టి ఇటువైపు వెళ్ళాడు కృష్ణుడు, అలా కాదు అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి ధర్మ మార్గం ఏం సూచిస్తుంది అంటే మధ్యస్థితి సూచిస్తుంది. సో సత్వస్థితి ఏంటి సూచిస్తుందంటే ఇటు తమో గుణములకు రజోగుణములకు మధ్యస్థితి సత్వగుణం, అదనమాట అక్కడ. సో దాంతో మనం తులారాశి గురించి చెప్పుకోవడం పరిపూర్ణమైంది. రేపటి నుంచి మనం కన్యా రాశి గురించి చెప్పుకుంటాం. ద సైన్ వెర్గో ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ద zodiac ఫర్ ఇట్స్ symbology concerns the whole goal of the evolutionary process, which is to shield, nurture, and finally reveal the hidden spiritual reality. కన్యా రాశి పరిపూర్ణమైనటువంటి రాశి. అంటే ఏం చేస్తున్నారు మనకి అంటే ఒక తల్లి ఎటువంటి ప్రేమ చూపించి జీవుడిని అప్లిఫ్ట్ చేయడం అంటున్నది మనకు ప్రధానంగా కన్యా రాశి జరుగుతుంది. అది మనకి ఇక్కడ చెప్పారు. అంటే వాడు దేనికైతే జన్మ తీసుకోవడం అటువంటి జరుగుతుందో ఆ రహస్యాలన్నీ కూడా తల్లి నుంచి వాడు పొందుతాడు. అదన్న ద హోల్ గోల్ ఆఫ్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్. మొత్తం వీడు దేనికైతే జన్మ తీసుకున్నాడో దాని వైపుగా తల్లి చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది.
నువ్వు వెళ్ళవలసినది అటు ఇటు కాదు. ఇంట్లో తల్లి కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా చక్కగా ఇదవుతారండి. తల్లి పాత్ర చాలా ముఖ్యం పిల్లల్ని పెంచడంలో. తల్లి ఏమాత్రం వేరే దాని మీద దృష్టి వెళ్ళిందా పిల్లల చేతిలో ఉన్నటువంటి పిల్లలు చేజారిపోతారు. అంటే పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఏది చూస్తున్నాడు, ఏది చూడడం అన్నటువంటిది మానిపించాలి అడిచేది, ఇవన్నీ కూడా తల్లికి తెలుస్తాయి. తండ్రికి ఏం తెలిస్తే పొద్దున్న వెళ్తాడు, రాత్రి వస్తాడు. తండ్రి ఏం పెద్దవాడికి ఏం చేస్తున్నాడంటే దృష్టి ఉండదు. తల్లి మాత్రమే వాడిని ఒక సన్మార్గంలో ఒక చక్కగా నడిపించడం అటువంటి బాధ్యత అంతా కూడా తల్లిదే భూమి మీద. అది నర్చర్, షీల్డ్, నర్చర్ అండ్ ఫైనల్లీ రివీల్ ద హిడెన్ స్పిరిచువల్ రియాలిటీ. ఆ హిడెన్ స్పిరిచువల్ రియాలిటీ ఏదైతే ఉందో అది మకరందం అంటే చక్కగా తల్లి వాడికి అందిస్తుంది. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసుకుని చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినా భవంతు. లోకా సమస్తా సుఖినా భవంతు. లోకా సమస్తా సుఖినా భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.